నమస్కారం. ఋషికొండ అంటే అందరికీ తెలుసు. విశాఖపట్నం తెలిసినా తెలియకపోయినా ఋషికొండ గురించి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకే కాకుండా మొత్తం నేషనల్ వైడ్గా కూడా తెలుసు. ఎందుకు అంటే ఆ ఋషికొండ అనే ఒక కొండ, అది సహజంగా విశాఖపట్నానికి అండగా ఉండే ఈ కొండని మొత్తం క్రాఫ్ట్ చేసినట్టు చేసేసి దాని మీద 533 కోట్ల రూపాయలతో ఒక అధునాతనమైన బంగ్లాని కట్టేశారు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పని మొత్తం, అంటే అక్కడ పర్యావరణానికి విఘాతం కలుగుతుందని కానీ, అక్కడ టూరిజం రిసార్ట్స్ ఉండాల్సిన ప్లేసులో అధికార నివాసాలు అటువంటివి ఉండకూడదు అన్న నిబంధనలు ఉన్నా, కోర్టులు న్యాయస్థానాలు చెప్పినా, పర్యావరణ నిబంధనలు అనుమతించకపోయినా వాటన్నిటినీ తుంగలో తొక్కి ఒక అధునాతనమైన అత్యంత ఖరీదైన బంగ్లాని కట్టేశారు అక్కడ. అందులో ఏంటి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ఉంటారు. రాజధాని అమరావతి దాన్ని కంప్లీట్గా ధ్వంసం చేసి దాన్ని 3 ముక్కలు చేశారు. ఒక ముక్క కర్నూలులో, ఒక ముక్క అమరావతిలో, ఒక ముక్క విశాఖపట్నంలో ఉంటుంది అని చెప్పి ప్రకటిస్తే దాని మీద న్యాయపరమైన వివాదాలు వచ్చేసి అవన్నీ కుదరవని చెప్పేశారు. న్యాయస్థానంలో వచ్చిన తీర్పులు ఇవన్నీ కూడా అడ్డం వస్తున్నాయి మనకని చెప్పి డొంక తిరుగుడుగా విశాఖపట్నం వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ చేసుకోవటంలో భాగంగా ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తాము అని చెప్పి, అందుకని మేము అక్కడ ముఖ్యమంత్రి అక్కడ నివాసం ఉంటాడు, ముఖ్యమంత్రి నివాసం ఉంటాడు కాబట్టి అధికారులందరూ అక్కడికి రావాలి అని అధికారులతో సహా వెళ్ళటానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఋషికొండ ఏంటి అంటే అక్కడ ఒక చిన్న టూరిజం రిసార్ట్ ఒకటి ఉండేది. ఆ టూరిజం రిసార్ట్ చాలామంది పర్యాటకులు వెళ్ళి అక్కడ ఉండి చూసి ఋషికొండ అందాలని, విశాఖపట్నం సముద్ర తీరాన్ని, ఆ గాలిని ఆస్వాదించి వస్తారు. ఇప్పుడు ఆ అవకాశం లేకపోగా దాన్ని మొత్తం కూలగొట్టేసి దాని మీద టూరిస్ట్ రిసార్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండటానికి ఇల్లు కట్టి అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హెలిప్యాడ్ కూడా రెడీ చేసేస్తున్నారు. అంటే కొండ మొత్తాన్ని తొలిచేసి అక్కడ ఒక పర్యావరణం అవి ఇటువంటివి భద్రతా నిబంధనలు ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టేసి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, ఒక ఈ హెలిప్యాడ్ని పెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా వినటానికి చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఈ హెలిప్యాడ్లో అక్కడి నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ దిగి అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. దీనికోసం అని చెప్పి రోడ్లు వేస్తున్నారు. అంటే సముద్ర తీరంలో ఉండాల్సిన కొండని కొల్లగొట్టేసి అక్కడ ఎంత విధ్వంసం సృష్టిస్తున్నారో ఈ మొత్తం అంశాలన్నీ కూడా న్యాయస్థానానికి వెళ్ళినాయి. న్యాయస్థానం ఏం చేసింది అంటే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసింది, కొన్ని సిఫార్సులు చేసింది. కేంద్ర పర్యావరణ అటవీ శాఖని కూడా అభిప్రాయం అడిగింది. ఏంటి మీ అభిప్రాయం చెప్పండి అంటే వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఋషికొండలో ఈ టూరిజం రిసార్ట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఇల్లు నిర్మించుకోవటం మీద మొత్తం వైలేషన్స్ జరిగినాయి అనేది వాళ్ళు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. అందిస్తే అంతవరకు ఓకే, అంతతోటే అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం చేసిందంటే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏం చేశారంటే ఒక 5 సభ్యులతోటి ఒక నిపుణుల కమిటీని ఋషికొండ దగ్గరికి పంపించింది. అక్కడ వైలేషన్స్ ఏం జరిగినాయి, అసలు మనం ఇచ్చిన అనుమతులు ఏంటి, అక్కడ భవనం ఎట్లా కట్టారు, ఈ మనం ఇచ్చిన అనుమతుల్ని ఏ విధంగా ఉల్లంఘించారు అనే అంశాల మీద ఒక నిపుణుల కమిటీని వేశారు. ఇది ఒక రకంగా జగన్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే కేంద్రంలో ఇంతకాలం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి కేంద్ర నాయకత్వంతో చాలా సఖ్యతగా ఉండి అసలు వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెట్టి తనకి కావాల్సిన అప్పుల్ని చాలా సఖ్యతగా ఉంటున్నాడు అనేది ఒక పేరు ఉంది. అటువంటి సఖ్యతతోటి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఎట్లా తీసుకుంది అనేది వైసీపీ నాయకులకే అర్థం కావట్లేదు. ఆ నిపుణుల కమిటీ మొత్తం 5 సభ్యులతోటి వచ్చి మొత్తం అన్ని పరిశీలించి ఆ నిపుణుల కమిటీ ఇప్పుడు
ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఖచ్చితంగా న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఈ నిపుణుల కమిటీ ఏ విధమైన రాజకీయ ఒత్తిడిలకి లొంగే అవకాశం లేదు. అదిగాక కేంద్రం నుంచి వాళ్ళు పర్యావరణ నిపుణులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటి అంటే పర్యావరణానికి భంగం కలిగించే విషయాల్ని వాళ్ళు ఎవరు చెప్పినా కానీ వినరు, కాంప్రమైజ్ కారు. అందుకని ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిపుణుల కమిటీ పంపించడంతో ఒక్కసారిగా జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. వాళ్ళు రిపోర్టు ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ ఋషికొండ మీద కట్టిన ఈ అధునాతన భవనం అక్కడ చాలా చూస్తున్నాం. ఒక్కొక్క బాత్రూమే 15 లక్షలు 20 లక్షలతోటి కట్టారు. అక్కడైతే కొన్ని మొక్కలు తీసుకొచ్చారు, విదేశాల నుంచి తీసుకొచ్చి అక్కడ నాటుతున్నారు. అవి మరి బతుకుతాయి వస్తాయి మనకు తెలియదు, కానీ విదేశాల నుంచి మొక్కలు తీసుకురావడానికి 9 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఈ విధంగా అసలు రాష్ట్రం పరిస్థితి ఏంటి, అప్పుల పరిస్థితి ఏంటి అనేది చూడకుండా ఇంత ఎట్లా ఖర్చు పెట్టారు. పైగా అది ఏదన్నా వేరే ప్లేస్లో అంటే ఏదో ఖర్చు పెట్టుకున్నాడులే జగన్మోహన్ రెడ్డి, పాపం ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి అనుకోవచ్చు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ తీర ప్రాంతంలో పర్యాటకుల్ని ఆకర్షించటానికి అవకాశం ఉన్న ఒక ప్రదేశంలో వాటన్నిటినీ ఆపేసి తన స్వార్థం కోసం 530 కోట్లతోటి ఈ విధంగా ఒక భవనాన్ని, రాజభవంతి, దాన్ని మామూలుగా బిల్డింగ్ అనడానికి వీల్లేదు, అదొక రాజప్రాసాదం అనొచ్చు అనమాట. అటువంటి ఇది కట్టుకోవటం, దానికి అక్కడ ఒక హెలిప్యాడ్ నిర్మించుకోవటం, ఇవన్నీ మాత్రం నిపుణుల కమిటీ అన్ని పరిశీలించారు. అక్కడ దగ్గరికి వెళ్ళి పరిశీలించారు. వాళ్ళు చాలా స్పష్టమైన నివేదిక ఇస్తారని పర్యావరణ నిపుణులు కూడా ఆశిస్తున్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.